హాయ్ అండి. వెల్కమ్ టు విహాన్ టాక్స్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టెర్రరిజం, ఉగ్రవాదం. ఉగ్రవాదం అనేది ప్రపంచ దేశాలని కుదిపేస్తున్న ఒక విపరీతమైన సమస్య. ఈ సమస్య ఎలాంటి విధానానికి దారితీస్తుందంటే, మొన్న ఢిల్లీ బ్లాస్టే కాదు, పహల్గామ్ దాడి కాదు, యూరి కాదు, సర్జికల్ స్ట్రైక్ కాదు, ఒకటా రెండా 26/11 ముంబై దాడి కాదు, ఈరోజు జరిగింది 26 ముంబై 11 దాడి జరిగింది అప్పట్లో 2011లో, అది ఈరోజే. అంటే ఇలాంటి దాడులు మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల చాలా దాడులు జరుగుతున్నాయి. మనకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, అదేవిధంగా నేపాల్, ఇలా మన భారతదేశానికి సరిహద్దులుగా ఉన్నాయి, భూ సరిహద్దులుగా. ఈ దేశాలన్నింటిలో పాకిస్తానే ప్రధాన శత్రువుగా మనల్ని భావిస్తుంది. మనం కూడా పాకిస్తాన్ ప్రధాన శత్రువుగా భావిస్తాం. ఎందుకంటే మన దేశ విభజన జరిగినప్పుడు సరిగా మన దేశ విభజనని కొన్ని కారణాల వల్ల చేయనందువల్ల పాకిస్తాన్లో ఉన్న చాలామందికి ఈ విధానం నచ్చకపోవడం వల్ల ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ మీద యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆక్రమణలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడుల్లోనే ఎంతో లక్షలాది మంది ప్రజలు చనిపోవడం, పొలిటికల్ లీడర్స్ కూడా ఏమీ చేయలేని స్థాయిలో ఉండి, ప్రజెంట్ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారి వల్ల సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, పహల్గామ్ దాడికి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, దాంతోపాటు ఫ్యూచర్లో కూడా జరిగే ప్రతి ఒక్క దాన్ని కూడా టెర్రరిజం కానీ ఉగ్రదాడి కానీ భావించి మేము ఆపరేషన్ సింధూర్ని ఆపలేదు, దానికి జస్ట్ పాస్ చేసాం, జస్ట్ రెస్ట్ ఇచ్చాం, విశ్రాంతి ఇచ్చాం అన్న విధంగానే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తూ ఉంది. సరే, ఇటువంటి తరుణంలో అసలు ఈ టెర్రరిజం అనేది ఎలా పుట్టింది, ఉగ్రదాడి అనేది ఎందుకు చేస్తున్నారు, ఉగ్రదాడి చేయడం కూడా ఎలా జరిగిందంటే, ఇటీవలే నిన్న కాక మొన్నే ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ 10 మంది చిన్నారుల్ని కొన్ని మిస్సైల్స్ ఉపయోగించి చంపేసింది ఆఫ్ఘనిస్తాన్లో. ఇది ఎంతటి దుశ్శాసమైన చర్య, ఎంత నీచమైన చర్య, క్రూరత్వం. అది అసలు పసి తెలియని ఒక ఊహలున్న ఒక అంటుపట్టరాని వాళ్ళు ఒక చిన్న పిల్లల్ని వధించేది ఏంటి, అది కూడా మిస్సైల్స్ ఉపయోగించి. ఎందుకు ప్రయోగించింది అనుకున్నారు? మన భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తుందని. అంటే ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం రెండు కూడా ఒకటవుతాయి అని ఒక కారణంతో ఈ విధంగా చేయడం భవ్యమా చెప్పండి. అదేవిధంగా ఈ ఉగ్రదాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఉగ్రదాడిని జరగడానికన్నా మూలం ఏంటంటే మనిషి యొక్క ఆలోచన. ప్రపంచంలో మనిషి అన్నవాడు మనిషే, అంతేకాని వాళ్ళకొక జాతిని, మతాన్ని అంటుకట్టడం అనేది మన సాంప్రదాయపరంగా అది ప్రతి ఒక్క దేశంలో కానీ ప్రతి ఒక్క ఎక్కడైనా సరే ఉండాల్సిందే. అది ఏదో ఒక మతంలో పుడతారు, ఏదో ఒక కులంలో పుడతారు, పెరుగుతారు, పెద్ద అవుతారు. కానీ మనుషుల మధ్య అంతరాయాలు కలిగించే విధంగా, మనిషి చూసే భయపడే విధంగా ఈ టెర్రరిజం, ఉగ్రదాడి అనేది ఎందుకు జరుగుతుంది? ఎందుకు కొన్ని ఆలోచనలు రేకెత్తించడం వల్ల ఉగ్రదాడులు జరగడానికి కొన్ని అదృష్టమైన శక్తులు కూడా కాదు. ఎంత శక్తులు అంటే, ఒక మనిషిని ఎన్నో రకాలుగా ఒక క్రూరత్వాన్ని పట్టించాలంటే పాకిస్తాన్ అనే కాదు, ఏ దేశమైనా సరే, రష్యాకి ఉక్రెయిన్ జరుగుతున్న యుద్ధం ఎప్పటికీ ఆగలేదు. ఇలాంటి యుద్ధాలు, ఉగ్రదాడులు మనిషికి భయపడే విధంగా తయారవుతూ ఉన్నాయి రోజు రోజుకి. ఇవన్నీ ఆగాలంటే ఒకటే, మనిషి యొక్క ఆలోచన, మానవుడు మనం ఆలోచించే ఆలోచన. ఒక దేశం ఇంకో దేశం మీద రాగ విద్వేషాలు చులకనగా చూసే భావన పోవాలి. ఏ దేశమైనా సరే, పెద్ద దేశం చిన్న దేశాన్ని చులకనగా చూడడం, చిన్న దేశాలు పెద్ద దేశాలని అనుకరించి కొన్ని దేశాలన్నీ ఆ దేశానికి సపోర్ట్ చేస్తూ ఇంకో దేశం ఆ దేశం మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా క్రూరత్వమైన ఆలోచనలు. దయచేసి వీటన్నింటి నుండి విముక్తి కలిగించాలని ప్రతి ఒక్క మానవుడు కూడా తన యొక్క ఆలోచన ధోరణితో మంచిగా ఆలోచిస్తూ సమాజానికి శ్రేయస్సుకి పాటుపడుతూ ఉండాలని, ఈ ఉగ్రదాడుల నుంచి ఎలా అయితే ఈ టెర్రరిజం జరుగుతుందో ఆ టెర్రరిజం లింక్ని, ఈ చైన్ని రూపుమాపాలని గవర్నమెంటే కాదు మనం కూడా చైతన్యపరచాలని
మనం కూడా మనకు తెలిసినంతలో చెప్తూ అందరికీ చెప్తూ ఈ విధంగా మనకి ఎక్కడ ఏం జరిగినా సరే, అనుమానంగా జరిగినా, ఏదన్నా ఏ ఇబ్బంది కలిగినా మనం గవర్నమెంట్కి చెప్పడం, వాళ్ళు ఏంటంటే దీని వెనకాల విచారణ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది ఆషామాషి కాదు. మన ఎర్రకోట దగ్గర 50 మీటర్లు 100 మీటర్ల మధ్యలో ఢిల్లీ కోర్టులోనే ఇటువంటి బ్లాస్ట్ జరిగిందంటే మనం ఎంత దూరం ఆలోచించాలి. ఆత్మాహుతి దాడి అని అంటున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ అనేది రాలేదు. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఉమ్మర్ అనే అతను ఆత్మాహుతి దాడి చేశాడని. ఎంతటి క్రూరత్వమైన చర్య. దయచేసి వీటన్నింటిని రూపుమాపాలంటే మనం ఈ టెర్రరిజాన్ని గవర్నమెంటే కాదు, మనం కూడా చుట్టుపక్కల జరుగుతున్న ఈ పరిణామాలను గమనించి ఎక్కడైనా మనకి ఇబ్బంది కలిగినా, లేకపోతే అనుమానం వచ్చినా గవర్నమెంట్కి ఖచ్చితంగా తెలియచేయాలి. తెలియచేస్తేనే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క విచారణ వేగవంతం చేసి చేయడం, ప్రజలకు రక్షణ కల్పించడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ ఉగ్రదాడిని, ఈ లింక్ ఏదైతే ఈ చైన్ ఉందో ఈ చైన్ అందం చేసి మానవుల యొక్క మైండ్ సెట్ మారాలి, మనిషి మంచిగా ఆలోచించాలి, సమాజానికి తోడ్పడాలి అన్న ఆలోచన దూరంతో మనందరం కూడా ముందుకు వెళ్తాం. జై హింద్.